అభినవ్ బెగ్గర్ అని చెప్పేసి ఈ మధ్య పేరు కూడా వచ్చింది. 75 రూపాయలు నెలకి మాట్లాడుకున్నారంట కదా. వాడు నా ఆఫీస్ గేట్ లోపలికి రావడానికి అడుగు పెట్టడానికి ఈ వీడు నిన్న కాక మొన్న వచ్చి ఈ బచ్చాగాడు ఇప్పుడు అజయ్ బాబు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు కదండి. క్రైస్తవ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఏమైనా పోరాటం చేసి జైలుకి వెళ్ళి వచ్చాడా? నోటి దురద వల్ల హిందూ గ్రంథాల గురించి మాట్లాడితేనే తప్ప క్రైస్తవ గ్రంథం గురించి ఎవరు మాట్లాడలేదు. రాధా మనోహర్ దాస్ గారు 3 మేకులు పీక్కోలేనోడు, లేకపోతే మేరీ మాత ఏంటండి పీటర్ పుట్ట గారు, మీరు ఇట్లాగా ఒక వ్యక్తి పర్సనల్ విషయాలను ఓపెన్ చేయొచ్చా అని మీరు మాట్లాడొచ్చు. వాడు ఏం చేశాడు తెలుసా? ఈ రోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమందిని ఎట్లా అంటే అనిల్ గారు అని, ఇంకా పీటర్ పుట్ట గారు, ఇంకా వైజాగ్ సంబంధించినటువంటి హనీ జాన్సన్ గారు, ఇంకా ఇంకా 2-3 పేర్లు, సో ఇంకా జాన్ పాల్ గారు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే అభినవ్ బెగ్గర్ అని చెప్పేసి ఈ మధ్య పేరు కూడా వచ్చింది, అభినవ్ కన్నింగ్ బెగ్గర్ అని. సో ఆ పర్సన్ అంటే పడక మిమ్మల్ని అంటే మీరు ఎక్కువగా వాళ్ళని పైకి లేపాలి అని చెప్పి 75 రూపాయలు నెలకి మాట్లాడుకున్నారంట కదా మీతోటి. జీతం సరిగ్గా అందుతుందా అందట్లేదా? ఈ 75 రూపాయలు అనే మాట వాడు నా ఆఫీస్కి వస్తాయి, వాడు నా ఆఫీస్ గేట్ లోపలికి రావడానికి ఆడు 10 నిమిషాలు ఆలోచించాలి. వాడు నా ఆఫీస్ గేట్ లోపలికి రావడానికి అడుగు పెట్టడానికి 10 నిమిషాలు ఆలోచించాలి. ఏంద్రా బాబు ఈ గేట్ ఏంటి, ఇదేంటి, లోపల ఉండేది ఎవరో ఏంటి అని వాడు 10 నిమిషాలు ఆలోచించాల. అట్లాంటి బెగ్గర్ నాకు 75 రూపాయలు జీతం ఇస్తాడా? ఒకవేళ జీతం ఇవ్వాలి అని అంటే వాడి స్టాండర్డ్స్ ఏంటి? వాడే అడుక్కునేవాడు, వాడు జీతం ఎట్లా ఇస్తాడు? వాడి స్టాండర్డ్స్ కావాలి కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక ఎడిటర్ పనిచేస్తున్నారండి, మీ దగ్గర స్టాండర్డ్స్ ఉంటేనే కదా ఎడిటర్ పనిచేశారు మీ దగ్గర. రైట్, కరెక్ట్. అది మరి మీ దగ్గర స్టాండర్డ్స్ లేనప్పుడు ఎడిటర్ ఎట్లా పని చేస్తాడు? చేయగా. అలాగే వాడు స్టాండర్డ్స్ ఏంటి? వాడే ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టి 24 గంటలు పొద్దున ఒక వీడియో, సాయంత్రం ఒక వీడియో పెట్టి క్రైస్తవ్యానికి ఏమైంది, క్రైస్తవ్యమా అదే ఇది చెప్పి వాడు ఎమోషనల్లోనికి తీసుకెళ్ళి పాపం ఒక వీడియో మేము విన్నాం గతంలో. ఆ వీడియో ఏంటంటే పెన్షన్ తీసుకునేటటువంటి పర్సన్ అన్న, మాకు నెలకు వచ్చేసరికి 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఆ 2000 రూపాయలు 6000 రూపాయలు 3 నెలల పెన్షన్ అజయ్ బాబు గారికి పంపించాము అని చెప్పి ఒక వీడియోలో చెప్తే, వీడియో ఉందండి వికేఆర్ లైవ్ టీవీలో ఉండొచ్చు, పంపించామండి, ఈ మీరు ఇవన్నీ బయట పెట్టిన తర్వాత మాకు కళ్ళు తెరుచుకున్నాయండి అని అన్నాడు. అంటే ఇదే బెగ్గరు పెన్షన్దారుల దగ్గర కూడా పాపం డబ్బులు తీసేసుకుని బెగ్గరు. వీడేంటి ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నటువంటి మహాజ్ఞాని అండి అనిల్ గారు ఏకేడబ్ల్యూసి. ఈరోజు క్రిస్టియానిటీలో ఖచ్చితంగా చెప్పదగినటువంటి ఒక అనలిస్ట్, లేకపోతే ఒక డిబేటర్, ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన చేయాలంటే టక్కన గుర్తొచ్చేటటువంటి అనిల్ గారు. మరి అనిల్ గారికి 75 రూపాయలు అంటే అనిల్ గారు మీతో ఏమైనా మాట్లాడారా? అలాగే హనీ జాన్సన్ గారు ఎన్నో రకాలుగా అయినటువంటి పోరాటాలు చేసి క్రైస్తవ్యం కోసం ఆయన త్యాగం చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి ఒక గొప్ప మనిషి. ఇటువంటి పర్సన్స్ అందరినీ ఈ వీడు నిన్న కాక మొన్న వచ్చి ఈ బచ్చగాళ్ళు బుడతగాళ్ళు. మరి ఇప్పుడు అజయ్ బాబు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు కదండి. జైలుకి వెళ్ళి వచ్చాడు. మరి ఆయన కూడా చాలా క్రైస్తవ్యం గురించి వెళ్ళొచ్చారని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చాడండి. క్రైస్తవ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఏమైనా పోరాటం చేసి జైలుకి వెళ్ళి వచ్చాడా? నోటి దురద వల్ల సోషల్ మీడియాలో ఏమి వాగాలో ఏమి వాగకూడదో తెలియక వాడు నోరు పారేసుకొని హైందవుల మీద నోరు పారేసుకొని హైందవులు తన్నబోతే కన్నులు ఒట్టబోయి జైలుకి పంపించారు. దాన్ని నేను సమర్థిస్తున్నా. వాస్తవానికి ఆ రోజు క్రైస్తవ సమాజం అంతా ఎలా ఉంటుందంటే, మాట్లాడొచ్చుగా, మాట్లాడరే ఇట్లాంటి టైంలో కూడా అని నిట్టూర్పు మాటలు మాట్లాడతారని వీడియో చేసాం. తప్పదు. ఎందుకంటే కొంతమంది కళ్ళనీళ్ళు దుడుతానికైనా కొన్ని సమయాల్లో మేము కూడా తప్పడడుగులు వేయాల్సిన పరిస్థితి దాపరిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పే విధానం ఏంటంటే వీళ్ళిద్దరు క్రైస్తవ్యానికి పట్టినటువంటి చేయడంటారు, లేకపోతే ప్రతి వ్యవస్థలోనూ వెధవలు ఉన్నారు. ఆ వ్యవస్థలో ఉన్న వెధవలు అలా ఉండాలి. అలా ఉంటే నిజాయితీ పరులు పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. అన్ని వ్యవస్థల కళ్ళు ఈ వెధవల మీద పడతా ఉంటాయి. ఈ వెధవలు ఏదో మాట్లాడారు, ఈ వెధవలు ఏదో నడిపిస్తున్నారు, ఈ వెధవలు ఏదో చేస్తున్నారని ప్రతి ఒక్కళ్ళ కళ్ళు వీళ్ళ మీద భలే మాట్లాడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ బాగుందని చెప్పి చూస్తూ ఉంటారు.
క్రైస్తవ్యం పని క్రైస్తవ్యం చేసుకుంటూ మహానుభావులు ఎంతోమంది దేవుని పని చేస్తూ ఈరోజు క్రైస్తవ్యం యొక్క ఉనికిని ధ్వజమెత్తి చాటుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఉండనే ఓ పక్క వాళ్ళ ద్వారా క్రైస్తవ్యానికి ఉపకారం ఏమీ లేదు, అలాగని క్రైస్తవ్యానికి జరిగే హాని ఏమీ లేదు. పోయే వాళ్ళ డబ్బులు అజ్ఞానుల డబ్బులు పోతాయి, అజ్ఞానుల డబ్బులు పోతాయి. అజ్ఞానులకి ఎంతసేపు అవేర్నెస్ చేసి బుద్ధి చెప్పినా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. కాబట్టి నేను చెప్తున్నా పోనీ. ఇప్పుడు మీరు FFCA సంథింగ్ చెప్పారు మీ యొక్క ఆర్గనైజేషన్. సో ఇప్పుడు CPF అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీ దానిలో 2000 ఉంటే అక్కడ 10,000 ఉన్నారండి. CPF అనేది రిజిస్టర్డ్ బాడీనా కాదా? ఫస్ట్ పాయింట్. అసలు సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది గవర్నమెంట్ ఎజెండాతో ప్రారంభమయ్యే వ్యవస్థ. అది సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టుకొని ఫోర్స్ అనే వర్డ్ రిజిస్ట్రేషన్ చేయరు. మేము ఫోర్స్ అనే వర్డ్ రిజిస్ట్రేషన్ చేయరు అన్న వెంటనే రిజిస్ట్రేషన్ బాడీ కాదు కదా, వెంటనే ఫ్రంట్ అని పెట్టారు. అంటే వీళ్ళు దొంగలు కాబట్టి రోజుకు ఒక పేరుని కన్వర్ట్ చేసేయచ్చు. ఫస్ట్ టైం పెట్టారు క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టారు. తర్వాత క్రిస్టియన్ అనే వర్డ్ దీనిలో ఇన్వాల్వ్మెంట్ అవటానికి అసలు మేము క్రిస్టియన్, దళితు, ముస్లింలు, వగైరాలు, కాయగూరలు అన్నీ పెట్టుకొచ్చి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, క్రిస్టియన్ అని పెడితే వీళ్ళందరూ కలవరు, వీళ్ళందరూ డబ్బులు ఎవరు మనకి, రేపొద్దున మనము ఏదైనా మీటింగ్ పెడితే క్రిస్టియన్స్ ఎట్టాగో రారు మనకి, కాబట్టి దళితులు, ముస్లిమ్స్ అని చెప్పి పెట్టేసుకుంటే కాస్త సింపతితో ఇందులో 10 మంది, అందులో 10 మంది, అందులో 10 మంది వచ్చిన ఒక 30 మంది అక్కడ కూడేసరికి కళకళలాడుతుంది సభ. కాబట్టి ఈ ఇంటెన్షన్తో వీళ్ళు చేసినటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ ఇది రిజిస్టర్డ్ కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ అజయ్ బాబు అనే పర్సన్ దగ్గర 3 కోట్లు 4 కోట్లు తిన్నాడు అని చెప్పేసి అప్పుడు VKR గారు కూడా వీడియోలు పెట్టడం జరిగింది. అలాగే క్రిస్టియన్ ప్రవీణ్ అని చెప్పేసి చాలా వరకు అన్ని కూడా వీడియో పరంగా మా ఛానల్లోనే అవన్నీ కూడా ఎలివేట్ చేయడం కూడా జరిగింది, బయటికి ప్రజలకు కూడా తీసుకుని వెళ్ళాము. బట్ కాకపోతే అయినా కానీ మీ క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళని ఎలా చెప్పాలి, ఎట్లా అంటే అమాయకమైనటువంటి సేవకులు అనాలా లేకపోతే వేరే ఏమన్నా అనాలా? మరి ఇప్పటి వరకు కూడా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడింది లేదు. ఒక మాట అండి, క్రైస్తవ్యం ఎలా ఉంటుందంటే పోనేవండి, ప్రభు చూసుకుంటాడు, పోనేవండి, దేవుడే చూసుకుంటాడు, మనం పట్టించుకుంటే పేరు పోద్ది, మనం పట్టించుకుంటే అల్లరవుతాం అని ఈ కోణంలో నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోద్దే తప్ప, ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగి అసమర్థతలోనికి వెళ్ళిపోద్దే తప్ప, అభద్రతలోనికి వెళ్ళిపోతారే తప్ప, ఆ విషయాన్ని మనం పంపించింది ఒక 5,000 కదా, పోనీ తింటే తిన్నాయి. ఇలాంటి 5,000 ఎన్ని? అదే కదా, 10,000 మంది CPF లీడర్స్ ఉన్నారు అని చెప్పి అన్నాడు. మనిషికి 500 కట్టాలన్నాడు. 10,000 ఇంటూ 500 ఎంత అయింది? 6,000 ఇంటూ 500 చూసుకుంటే 30 లక్షలు అండి. ఇప్పుడు ఈ రకంగా లెక్కేసుకుంటే ఏంటి వ్యవస్థ ఎట్టిపోతుంది? వ్యవస్థని ఏ రకంగా బ్లేమ్ చేస్తున్నారు? వ్యవస్థలో మీరు పంపించినటువంటి డబ్బులకి లెక్కలు ఎవరు అడుగుతున్నారు? ఒక ఆర్గనైజేషన్కి డబ్బులు పంపిస్తే ఆ ఆర్గనైజేషన్ కమిటీ ఖచ్చితంగా నెలకొకసారి లెక్కలు చూపించాలి. మరి వితౌట్ ఇన్ఫర్మేషన్ క్రిస్టియానిటీకి ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు? అలాగే ఈ లెక్కలకు సంబంధించి ఎవరు కూడా లెక్కలు చెప్పేటటువంటి పరిస్థితి లేదు, అడిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. అడిగినా మేము చూపించమని చెప్పి ఓపెన్గా మూర్ఖంగా చెప్తాం. అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా అనడం జరుగుతుంది. మీ అట్లాంటి ఇప్పుడు మీరు క్రైస్తవ్యంలో మీరు ఒక లీడర్ అని చెప్తున్నారు. ఏ లీడర్ అయినా సరే మా దగ్గర రండి, మాతో కలవండి, మాకు సహాయం చేయండి, మనందరం కలిసి పోరాడదాం, క్రైస్తవ్యం గురించి ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి. బట్ పేటిఎం నెంబర్లు, ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు ఇవన్నీ కూడా తీసేయమంటే అవన్నీ కుదరవు, అలా అయితే మాకొద్దు మీరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నాం. దాని గురించి మీరేమంటారు? దీనికి సంబంధించి అంటే కింగ్స్ క్విజన్ హోటల్లో స్టీవెన్సన్ గారు అని చెప్పి పాటలు పాడతారు ఆయన. అవును, ఆయన వీళ్ళని కలుపుకొని వీళ్ళని క్రిస్టియానిటీలోనికి కలిపేయాలి. ఆయన స్వార్థం ఏంటో ఆయన ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన ఒక సీనియర్ నాయకుడు. స్టీవెన్సన్ అంటే ఒక సీనియర్ నాయకుడు, వారి తండ్రి గారు చక్కటి పరిచర్య చేస్తున్నటువంటి గొప్ప నాయకులు. వారు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు. మంచి స్పీకర్ అండి. ఏడీసీ కామణి గారు అంటే సామాన్యుడు కాదు. దశాబ్దాల శతాబ్దాల కాలంగా వస్తున్నటువంటి క్రైస్తవ్యంలో ఉన్న నాయకులు ఆయన కూడా ఒకరు. అటువంటి ఆయన పాల్సన్ గారు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు. అటువంటి గొప్ప వ్యక్తికి వాట్ ఈజ్ వాట్, ఏది న్యాయం ఏది అన్యాయం, ఏది మంచి ఏది చెడు గమనించలేకపోవటం హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. ఆయన వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి కింగ్స్ క్విజన్ హోటల్లో కూర్చోబెట్టి క్రైస్తవ నాయకులందరితో సమావేశం అని చెప్పాడు. చెప్పి వాళ్ళని పిలుస్తున్నాము, మీకు వాళ్ళకు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏంటో, మీకు వాళ్ళకు ఉన్నటువంటి గొడవలు ఏంటో
మీరు సమాధాన పడిపోవాలి అని అంటే క్రైస్తవ నాయకులుగా పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. నాకు చెప్పకూడదని ఒక కుట్ర జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకంటే నాకు చెప్తే గొడ్లోడు తీసి నుంచోబెట్టేస్తా. ఖచ్చితంగా క్రిస్టియానిటీలో మేము చేస్తున్నటువంటి కార్యాచరణ గ్రౌండ్ లెవెల్లో ప్రాణాలకు తెగించి త్యాగాలు ఎన్నో చేసాం. క్రైస్తవ్యం అంతా చూసిందే మాట్లాడుతున్నా నేను. ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఏఐసిసిఐ రాష్ట్ర అధ్యక్షులు జొహాని గారు వెంటనే కాల్ చేసి, పీటర్ గారు మీరు ఎమర్జెన్సీ మీటింగ్కి అటెండ్ అవ్వాలి, పలానా వ్యక్తులు వస్తున్నారు, దీనిలో మనం ఎలా కట్టడి చేయాలి, ఎలాగ క్రిస్టియానిటీలోనికి కలుపుకోవటానికి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇది క్రైస్తవ్యానికి సరైనటువంటి పద్ధతి కాదు, క్రైస్తవ్యం అల్లరిపాలు చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి సేవకులు అందరూ కూడా చాలామంది, ఆయన ఒక్కరే కాదండి, ఆయన 2 మాటలు చెప్తే మిగిలిన వాళ్ళు అక్కడికి వచ్చిన మాట్లాడారు. మాట్లాడితే షూర్ బ్రదర్ ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పి పిలిపించి కూర్చోబెడితే నేను కొన్ని విషయాలను రైస్ చేశాను. బ్రదర్ వీళ్ళిద్దరూ ఫోన్పే గూగుల్ పే పెట్టడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు ఏదైనా ఉద్యమానికి వెళ్ళాలన్నా, ఏదైనా పోరాటానికి వెళ్ళాలన్నా మరి డబ్బులు కావాలి కదా. ఇక్కడి నుంచి కారు తీసి అక్కడికి వెళ్ళాలన్నా, లేదు ఒక 4 వేసుకొని వెళ్ళాలన్నా, ట్రావెలింగ్స్కి ఒక 3,000 పోయినా, ఒక 3,000 భోజనాల ఖర్చులు కాట్లకి పోయినా, ఒక 4,000 వాళ్ళ చేతిలో ఉండేటట్లుగా ప్లాన్ చేస్తే వాళ్ళు ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టరు. రైట్. కాబట్టి మీరేం చేస్తారంటే, క్రిస్టియన్ లీడర్స్గా ఉన్నటువంటి మనం ఏం చేద్దామంటే, వాళ్ళు పోరాటానికి వెళ్తానంటున్నారు కాబట్టి ఏ పిట్టను కొడటానికో పొయ్యిలో పెట్టడానికో దేనికో వెళ్తారు, ఆయుధం వేసుకొని వెళ్ళి ఫైట్ చేసి పోరాటం చేసి వస్తారు. వచ్చేటప్పటికి మనం ఫైనాన్స్ క్రియేట్ చేసి పెట్టాలి అక్కడ. కాబట్టి తలకో 1,000 రూపాయలు వేసుకుందాం. వాళ్ళు నెలలో ఏ పోరాటానికి వెళ్ళినా తలకో 1,000 ఖచ్చితంగా అక్కడ మనం వేసుకొని ఆ పోరాటానికి సహకరించాలి. మనం వీళ్ళు ఫోన్పే గూగుల్ పే తీసేయాలి. సూపర్ అని నేను చెప్పేసరికి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సూపర్ మేము సహకరిస్తాం అన్నారు. సహకరిస్తామంటే నో 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 అబ్జెక్షన్, నాకు ఇప్పుడు 5 లక్షలు నాకు కావాలి, నేను మీరు ఇస్తారా? నాకు అభినయ్ దర్శన్ నాకు 5 లక్షలు కావాలి, నేను ఒకటి ప్లాన్ చేస్తున్నా, స్టూడియో ప్లాన్ చేస్తున్నా అని అంటే, స్టూడియో ఎంత, స్టూడియో ఖర్చు ఎంత, స్టూడియో ఎక్విప్మెంట్ ఎంత, ఇప్పటిదాకా నీకున్నటువంటి స్టూడియో ఎక్విప్మెంట్ మొత్తం ఉంది, హల్చల్ చేసి హడావిడి చేసి దానికి మించిన స్టూడియో ఎక్విప్మెంట్ అవసరంలా, వీలైతే నువ్వు బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవాలి, చెయ్యాలి. అదేగా నువ్వు చేసింది అక్కడ కూడా. అంతే. ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నావు, దానిలో ఒక రూమ్ లో బ్యాక్గ్రౌండ్ లో సిపిఎఫ్ అని ఒక బ్యానర్ పెట్టావు. బ్యానర్కి 5 లక్షలు ఎందుకు అవుతాయిరా? ఎరా బాబు, బ్యానర్కి 5 లక్షలు ఎందుకు అవుతాయి? నీకు ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయి, 10 సెల్ ఫోన్లు ఉన్నాయి, 7 సెల్ ఫోన్లు ఉన్నాయి అని నువ్వే చెప్పావు. ఇవన్నీ కూడా నీ దగ్గర ఉన్నటువంటి గత్తర ఆలోచనలే. ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు? 5 లక్షలు కావాలను. సరే, 5 లక్షలు ఇప్పటిదాకా రాలేదా? ఆ మీటింగ్స్ దగ్గర నుంచి, కింగ్స్ క్యూజన్లో జరిగిన మీటింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 5 లక్షలు వచ్చినాయా రాలేదా? ఒకవేళ వస్తే ఒకసారి స్టేట్మెంట్, రాకపోతే స్టేట్మెంట్ చూపించు. నేను వేదిక ముఖంగా అడుగుతున్నా. క్రైస్తవ్యంలో నిజంగా అండి, నేను ఇందాక మాట్లాడుతూ మధ్యలో ఆపాను, ఎలా ఉంటారంటే, ఎందుకండి మనల్ని మనం బయట పెట్టుకోవటం, ఎందుకండి ఇలా చేయటం, ఎందుకండి అల్లరి చేసుకోవటం అని మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇంట్లో మీ కిచెన్లో చెత్త చెదారం ఉంటే మీరు తీసి బయటికి పాడేస్తారా, లేకపోతే మీ ఇంట్లోనే ఉంచుకుంటారా? ఉంచుకుంటే అది 2 రోజులకి 3 రోజులకి ఏమవుతుంది? కంపుకొట్టు. 4 రోజులకి ఏమవుతుంది? వారం రోజులకి ఏం జరుగుతుంది? దారుణం. 20 రోజులు ఉంచండి, పురుగులు బట్టి ఇల్లంతా రోగాలమైవి చేస్తారు. ఇది జరిగేది. అలాగే మన పొలంలో కలుపు మొలుస్తూ ఉంటుంటే ఏం చేస్తాం? మన పొలమేగా, ఎందుకు తీయాలి అనండి. మన బండికే తుప్పు పట్టేస్తా ఉంది, మన వెహికల్కే తుప్పు పట్టేస్తా ఉంది, మన వెహికలేగా, ఈ తుప్పును గీకేటప్పుడు అసలు వస్తువు డ్యామేజ్ అవుతుంది కదా అనండి. వ్యవస్థ దానికంటే పవిత్రమైనది, వ్యవస్థ దానికంటే ప్రధానమైనది, వ్యవస్థ రేపటి తరాల భవిష్యత్తు కొరకు మనం వేసేటటువంటి ఒక పునాది. అలాంటి దాన్ని మీరు సింపుల్గా మనోడు ఏం చేశాడు చెప్పండి, ఎన్ని ఉద్యమాలు చేశాడు చెప్పండి, ఎన్ని పోరాటాలు చేశాడు చెప్పండి, గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఏ సహాయం చేశాడు చెప్పండి, చేసినటువంటి వ్యక్తులు రండి ముందుకి, లేకపోతే మీరు ఎంతమంది డబ్బులు ఇచ్చారో అదైనా ముందుకు రండి, లేదా బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించమని మాట్లాడండి. లేని పక్షంలో మనీ లాండరింగ్ కేసులో ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం. మనీ లాండరింగ్ కేసులో ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం. ఎందుకనంటే క్రైస్తవ వ్యవస్థ అనేది ఊపిరిగా భావించేటటువంటి వ్యక్తులమే. ఈ విషయాలన్నీ కూడా క్రైస్తవ సమాజానికి తెలియాలి సార్.
ఇప్పుడు మా వ్యవస్థని మేము కడుక్కోకపోతే స్టింగ్ ఆపరేషన్లో ఎవరో డేవిడ్ పాలు అని పేర్లు పెట్టుకొని యాక్టర్ రాజు అశ్లేష లాంటి వాళ్ళు వచ్చి మా వ్యవస్థను కదిపేస్తా ఉంటాడు, మేము చేతకానల్లా కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ రోజు వాళ్ళు చేయడం వల్లే క్రైస్తవ్యానికి చాలా సహకరించారని చెప్పి వాళ్ళని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి మీలాంటి వాళ్ళే చాలా బాగా పొగుడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ వల్ల లిటరల్లీ మీ క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఒక చెడు ఒక దుస్థితి కల్పిస్తున్నటువంటి వాళ్ళని వేరు పారేయడానికి ఒక ఆస్కారం కలిగింది మీకు. క్రైస్తవ్యంలో ఉన్న అసమర్థమైనటువంటి ఆలోచన ఏంటంటే మనం వెళ్ళొద్దు, దేవుడు చూసుకుంటాడు, మనం ముట్టుకోవద్దు, దేవుడు చూసుకుంటాడు, మీరు మాట్లాడొద్దు, దేవుడు చూసుకుంటాడు. మాట్లాడిన వాళ్ళు అందరి మీద కింద కామెంట్లు, మనం ఇట్లా చేయటం ద్వారా ఇట్లా జరుగుతుంది, అట్లా చేయటం ద్వారా అలరైపోతున్నాం, క్రైస్తవ సమాజం మతోన్మాదులు మన మీద దుమ్మెత్తిపోస్తున్నారని మీరు అంటున్నారు కదా. మీరు అనుకుంటున్నటువంటి మతోన్మాదులు అంటున్నారు కదా, మీరు వాళ్ళు మతోన్మాదులు ఏం కాదు. వాళ్ళు కూడా వాళ్ళ మతం గురించో లేకపోతే వాళ్ళ ధర్మం గురించో పోరాటం చేస్తూ ఇక్కడ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దొంగను పట్టుకున్నారు. సూపర్. రెండో పాయింట్, వాళ్ళు మతోన్మాదులు అని మీరంటే నేను సహకరిస్తా. ఎలా సహకరిస్తానంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు చేసుకోకోకుండా క్రైస్తవ్యం మీద పడి ఆడవటం, క్రైస్తవ్యం మీద పడి వాళ్ళు క్రైస్తవ మన దేవుణ్ణి అలాగే బైబిల్ గ్రంథాన్ని దేవుని సేవకుల్ని విమర్శిస్తూ చేస్తున్నటువంటి కార్యాచరణలో మీ గ్రంథంలో ఉన్నదేదో మీరు కడుక్కోండి, మీ గ్రంథంలో ఉన్నదేదో మీరు చెప్పుకోండి. క్రైస్తవ వ్యవస్థ జోలికి, క్రైస్తవ గ్రంథాల జోలికి, క్రైస్తవ యొక్క దేవుని జోలికి రావద్దని నేను చెప్తున్నా. వస్తే మీరు మతోన్మాదులే. సో ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు మతోన్మాదని. మీరు ఇన్ని సంవత్సరాల మీ పరిచర్యలో ఎప్పుడైనా కానీ హిందూ దేవీ దేవతలను కానివ్వండి లేదా హిందూ గ్రంథాలకు సంబంధించి కానివ్వండి ఎప్పుడైనా మీరు వ్యాఖ్యానించడం జరిగిందా? నా దగ్గర శక్తి లేనప్పుడు నిన్ను విమర్శించాలి, నా దగ్గర శక్తి లేనప్పుడు నేను ఖచ్చితంగా విమర్శించాలి. నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు అద్భుతం చేయగలిగిన దేవుడు, నా దేవుడు నన్ను నిత్యత్వానికి నడిపించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు. నా బైబిల్ గ్రంథము వాక్కు పలుకగా వెలుగు కలిగను, నాకు వెలిగిస్తుంది, నా జీవితాన్ని మార్చింది. నేను వేరే వాడి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు మాట్లాడాలి? వేరే వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడాలి అంటారు. వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉన్నది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం వర్డ్ ఆఫ్ గాడ్, దీన్ని చదువుకుంటే నా బతుకు మార్చబడదు. అది నీ గ్రంథాల గురించి నేను ఎందుకు మాట్లాడాలి? రెండవది, నీ గ్రంథాలను నేను గౌరవిస్తున్నా. ఎలా గౌరవిస్తున్నానంటే నా సోదరులు ప్రేమించి గౌరవించి చదువుకుంటూ ఆ గ్రంథాన్ని అనుసరిస్తున్నారు. హైందవ సోదరులు వాళ్ళు అనుసరిస్తూ వాళ్ళ మనోభావం అది. దాన్ని నేను విమర్శించడం నేను చేసేటటువంటి మొట్టమొదటి తప్పు. పర్ఫెక్ట్ అండి. సో అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, మీరు ఒక మంచి దారిలో ఒక మాట చెప్పారు, వెరీ గుడ్ అండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ దారిని కొంతమంది మీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాళ్ళే పెడదారి పట్టించే క్రమంలో హిందూ గ్రంథాల గురించి మాట్లాడితేనే తప్ప క్రైస్తవ గ్రంథం గురించి ఎవరు మాట్లాడలేదు అనేది ఒక వాస్తవం. దాన్ని మీరు ఎంతవరకు అంగీకరించగలరు? ఇక్కడ ఒక పాయింట్ సార్, రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగ్గుణ గారు, అలాగే హమారా ప్రసాద్ గారు, ఇలాగా ఇంకా వారితో పాటుగా ఇంకా కొన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా గౌరవనీయులు, నేను తప్పుపట్టట్లేదు. కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యాచరణ ఏంటంటే 3 మేకులు పీక్కోలేనోడు లేకపోతే మేరీ మాత అని ఒక భయంకరమైనటువంటి ఒక ట్యాగ్ను తగిలిస్తూ సైనికుడికి పుట్టాడు అని నేను పలకలేనటువంటి మాటలు వీటిని మాట్లాడుతూ ఉన్నప్పుడు, డిఫెన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా డిబేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ అపాలజిటిక్స్ ఖచ్చితంగా ఇరు గ్రంథాలని పక్కన పెట్టాల్సిన పరిస్థితి కదా. మీరు చెప్పారు కదా, కానీ అది జరిగింది క్రైస్తవ వైపు నుంచి వచ్చిన తర్వాత అని కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఎప్పుడైతే ఇది వస్తుందో అప్పుడే వీళ్ళు రియాక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రియాక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది, వీళ్ళ రియాక్షన్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే క్రైస్తవుల నుంచి రాకముందే వీళ్ళు రియాక్ట్ అయ్యిందంటూ నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను చూడలేదు కూడా వీడియో. ఓకే సార్, మీరు అంటున్నారు కదా, దాని గురించి చెప్పండి. మీరు క్రైస్తవ్యంలో నుంచి హిందువులకు వ్యతిరేకంగా పుస్తకాలు రాయటం ఎప్పుడు ప్రారంభమైంది? హిందువులు అంటలే, నేను క్రైస్తవ వ్యతిరేకులు, హిందువులందరూ గురించి నేను మాట్లాడు, హిందువులందరూ స్నేహితులే, మంచోళ్లే. ఓకే, క్రైస్తవ వ్యతిరేకులైనటువంటి వ్యక్తులు యేసు ప్రభు వారి గురించి క్రైస్తవ్యం గురించి వ్యతిరేకమైన పుస్తకాలు రాయటం ఎప్పుడు ప్రారంభమైంది మీరు చూడండి. ముందుగా ప్రారంభించింది హిందూ ఆర్గనైజేషన్స్ ప్రారంభించి క్రైస్తవంలో ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాల మీద వీళ్ళు డిబేట్స్ లేపుతూ, వీళ్ళు అనలైజ్ చేస్తూ,
దీన్ని తక్కువ చేయాలనే ప్రయత్నంతో, లేకపోతే మత మార్పిళ్ళు అని చెప్పి చెబుతూ ఇలాగ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులేమో అరిచారు, జ్ఞానవంతులేమో అనలిస్టులుగా బయలుదేరి వాళ్ళు సిద్ధాంతపరంగానే ఫైట్ చేద్దాం రండి, మీ గ్రంథం ఏం చెప్తుంది, మా గ్రంథం ఏం చెప్తుంది, నిజాలు మీరు వక్రీకరించి క్రైస్తవ్యాన్ని గురించి వక్రీకరించి మీరు సమాజానికి తప్పుడుగా చూపిస్తున్నారు, మరి మీ గ్రంథం ఏం చెప్తుందో కూడా చూద్దాం రండి, కంపారిటివ్ స్టడీ అని వీళ్ళందరూ కూడా చక్కటి ఒక వేదికను ఏర్పాటు చేసి గౌరవప్రదంగా వస్తున్నారు. ఎవడో ఒక అజయ్ బాబు లాంటోడో, అభినయ్ దర్శన్ లాంటోడో రాముడిని తిట్టేసి లేకపోతే శివుడిని తిట్టేసి గందరగోళాలు సృష్టించి బొట్టు గురించి దుమారాలు లేపి రాముడు నా బామర్దా బావా ఇవన్నీ మాట్లాడేసి క్రైస్తవ్యాన్ని వాళ్లే అపాస్పాలు చేస్తున్నారు తప్ప క్రైస్తవ్యంలో జ్ఞానం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా అపాస్పాలు చేయలేదు. సిద్ధాంతపరంగానే కొట్లాడదాం రండి అన్నారు. మీరు చెప్పేదల్లో ఒకటి ఏంటంటే నాకు అర్థమైంది, నిజమైన క్రైస్తవులు ఎవ్వరూ కూడా ఆ తప్పు చెయ్యలేదు, చెయ్యబోరు, చేయరు. అదే అంతే. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మీకు ఇందాక నేను మిమ్మల్ని అడిగాను కూడా క్వశ్చన్, మీకు 75 రూపాయలు సరిపోతున్నాయా సరిపోవట్లేదా అని. సో ఆ విషయం గురించి ఇంకొంచెం క్లారిటీగా మనం మాట్లాడాలనుకుంటున్నాం, దాని గురించి చెప్పండి. వాడి స్టేటస్, వాడి విధానం, వాడు ఎవడో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గుర్తించాం, గమనించాం. రోడ్డు ఉంటూ పోయే ప్రతి కుక్క మరుగుతూ ఉంటుంటే మాకే మాత్రం ఇక్కడ మేము అనుకుంటాం, ఎలా అంటే ప్రభు చూసుకుంటాడని ఇక్కడ అంటాం. అర్థమైంది సార్? ఇక్కడ కూడా అంటాం, ఎందుకంటే మీరు కొంచెం చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ స్టింగ్ ఆపరేషన్లు హైందవుల నుంచి కాకుండా మీ క్రైస్తవ్యం వైపు నుంచి ఉంటే ఇంకా బాగుంటది కదా. మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, నిజమైన క్రైస్తవులు అనేవాళ్ళు ఎలాంటి ప్రాబ్లం నుంచి అంటే ఎలాంటి ప్రాబ్లంని ఫేస్ చేయకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు కదా. అలా చూసుకుంటే యూ హ్యావ్ టు రిమూవ్. విన్నారు మీరు చెప్పారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఇంట్లో ఉన్న చెత్తని పడేయకుండా అట్లా పెట్టుకుంటే ఏం జరుగుద్ది, ఆ చెత్త మిమ్మల్ని తీసుకెళ్ళి బయటపడేస్తుంది. ఖచ్చితంగా చేయగలిగినంత వరకు చెత్తను తీయండి. అవును సార్, చేయగలిగినంత వరకు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం, చేయగలిగినంత వరకు చేస్తూనే ఉంటాం. ఆ చెత్త డ్రైనేజ్గా మారినప్పుడు ఖచ్చితంగా ఎవరు వస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, చట్టం వస్తుంది. ఆ చెత్త మరీ ఎక్కువైనప్పుడు, పేరుకుపోయినప్పుడు మనం ఇన్ఫార్మ్ చేస్తాం. కానీ అప్పుడే కదా క్రైస్తవంలో మీలాంటి వాళ్ళకి కూడా మాట వస్తుంది. అంతవరకు రాకుండా చేయాలి కదా మీరు. ఇప్పుడు మేము చేయగలిగినంత వరకు చేస్తాం, మా చేతులతో తీయగలిగినంత చెత్త మేము తీస్తాం సార్. తీయటం కుదరనప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా మున్సిపాలిటీకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ విషయంలో నేను ఒక విషయం చెప్పాలండి మీకు. అనిల్ గారు అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. సో ఆయనతోటి నేను ఒక యూట్యూబ్ ఛానల్లో లైవ్లో వెళ్ళడం జరిగింది. ఓకే. సో ఆయన్ని ఈ క్వశ్చన్ గురించి అడిగాను, ఎట్లా అంటే ఈ అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళ గురించి, అంటే ఆన్లైన్ బెగ్గర్స్ అనే పేరుతో నేను అడగడం జరిగింది. సో ఆయన క్రిస్టల్ క్లియర్ కొన్ని మాటలు చెప్పారు. అదేంటంటే అసలు వాళ్ళు క్రైస్తవ్యానికి సంబంధించిన వాళ్ళే కాదు. మరి క్రైస్తవ్యానికి సంబంధించిన వాళ్ళు కానప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు ఇంకా రియాక్ట్ కావట్లేదు? ఆయన అంత చక్కగా వివరణ ఇచ్చారు, మేము అది మా ఛానల్లో కూడా పెట్టాము ఆ వివరణని, చాలా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు. సో దాని ప్రకారం మీరు ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు? ఇంకా మీరు ఎందుకు చేస్తున్నారు? మా సోదరులు ఏకేడబ్ల్యూసి అనిల్ గారు, హనీ జాన్సన్ గారు ఆ రోజు లైవ్ పెట్టిన రోజు నేను కూడా రావాల్సి ఉంది, రాలేకపోయాను. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే చాలా ఆలోచన పరులు వాళ్ళు, పెద్దలు. క్రైస్తవ్యంకి ఏం జరుగుతుందో వీళ్ళ ద్వారా అని గుండెలో అరచేతిలో పట్టుకొని క్రైస్తవ్యాన్ని కాపాడటానికి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనాత్మకంగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలు. వాళ్ళు మాట్లాడిన దానిలో 100% నిజమే. వాళ్ళకి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. అభినయ్ దర్శన్, అజయ్ బాబు అనే వాళ్ళకి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. క్రైస్తవ్యం మరలా గమనించాల్సిన పాయింట్, యూట్యూబ్ ద్వారా అరుపులు కేకలతో చేసేటటువంటి కార్యాచరణ మీకు క్రైస్తవ పనితీరు అని అనుకుంటే మీరు మోసపోయినట్టే. పర్ఫెక్ట్. యూట్యూబ్ ద్వారా అరుపులు కేకలతో నాకు హాని జరిగింది, నాకు అది జరిగింది, నాకు యాక్సిడెంట్ జరిగింది, నాకు ఇలా జరిగింది, అవివేకంలో పడినట్టే, అజ్ఞానంలో పడినట్లే. పని ఏం చేస్తున్నారు, పని ఏం జరుగుతోంది, క్రైస్తవం మీద దాడి జరిగినప్పుడు అక్కడ పని ఏం జరిగింది, లేకపోతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, దానికి సంబంధించి చంపినోడు ఎవడో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, లేకపోతే ఏమైనా కేసులు వేశారా, దీనికి సంబంధించి నేను లాయర్ని అనేటటువంటి అజయ్ బాబు గారు ఎందుకు ఇప్పటి వరకు కూడా కనీసం ఒక పిటిషన్ కూడా ఫైల్ చేయలేదు? ఇప్పుడు ఒకవేళ నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు ఫైల్ చేయడానికి వస్తాడేమో. మరొక మాట, నేను క్లియర్గా వాళ్ళు క్రైస్తవులు కాదు అని అనిల్ గారు అన్నారు అని అన్నారు కదా, నేను ఉదాహరణ చెప్తా మీకు. 2018 నుంచి
నేను పాస్టర్ని, 2018 నుంచి నేను సేవకుణ్ణి అని అభినయ్ దర్శన్ గారు చెప్తున్నారు. నెలకి 60 మీటింగ్లు, నెలకే 60 మీటింగ్లు చేస్తారు. 40 మీటింగ్లు, 60 మీటింగ్లు, 60 అన్నారు. డిసెంబర్లో 60, నార్మల్ మంత్లో 40 అంటే రోజుకి 2 మీటింగ్లు డిసెంబర్లో. మామూలుగా అయితే రోజుకి 1.5 మీటింగ్, అంటే పొద్దున సాయంత్రం అంతే అలా ఏదో చేసుకుంటూ వస్తున్నాడు. ఏమో మరి మనకి అంత భక్తి పరులు, పిలిచేటటువంటి భక్తి పరులు ఎవరో మనకు తెలియదు. అంటే మాకు అనిల్ గారు మాత్రం చాలా బాగా చెప్పారండి. అది ఆయన అంటే అన్నారు, పని పాట లేకుండా ఆయన కూర్చుంటారండి, అదే ఆ జాబులు మానుకుని ఆఫీసులో మానుకున్నాను అన్నారు. మరి అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, 2018లో ఇతగాడు పాస్టర్ అయ్యాను అని చెప్పి ప్రకటించుకున్నాడు. స్వయం ప్రతిపాదన అనేది పాస్టర్కి ఉండదు. ఓకే, ఇప్పుడు పురోహితులైనా సరే, ఇప్పుడు ఒక గుళ్ళో పూజారిగా చేయాలంటే వేదాధ్యయనం చేసిన తర్వాత, ఒడుగు కంప్లీట్ అయిన తర్వాత వేదాధ్యయనం చేసి అక్కడి నుంచి ఆ వ్యక్తి ఒక టెంపుల్లోనికి తీసుకొని దాన్ని రిజిస్టర్డ్ అయ్యి అక్కడి నుంచి అతను పురోహితుడిగా కంటిన్యూ అవుతాడు. పాస్టర్ కూడా అంతేనండి. పాస్టర్ అనే వ్యక్తి కొంతకాలం చర్చిలో విశ్వాసిగా కొనసాగుతూ ఉంటాడు. విశ్వాసిగా కొనసాగిన తర్వాత అతని యొక్క భక్తి, అతని యొక్క ప్రార్థన, అతని యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం ఇవన్నీ చూసిన తర్వాత ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే ట్రైనింగ్కి పంపిస్తారు. బాబు నువ్వు మంచి పర్సన్వే, నువ్వు సూపరు, నువ్వు మంచోడులా ఉన్నావు, భక్తిపరుడులా ఉన్నావు, నువ్వు ట్రైనింగ్కి వెళ్ళు, అనేక మందిని శిష్యులను చేయమని ప్రభువే చెప్పాడు, నువ్వు ట్రైనింగ్కి వెళ్ళు అని చెప్పి ట్రైనింగ్కి పంపిస్తారు. ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత ఈ పర్సను సువార్త చేస్తాడు. పాస్టర్ అవడు, ఇంకా ట్రైనింగ్ చేసి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా పాస్టర్ అవడు. సువార్త చేయాలి, కొంతకాలం గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ వర్క్ చేయాలి, ఎవాంజలిజం చేయాలి. తర్వాత ఒక చోట ఖచ్చితంగా ఇతను ఇల్లు చిన్న మందిరం లాగానో ఏర్పాటు చేసుకొని కొన్ని ఆత్మను రక్షించడానికి ఇతను సువార్త చేసినటువంటి ఆ ప్రాంతాల నుంచి, అమ్మ నా దగ్గర చిన్న మందిరం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, మీరు రండి, ప్రభు మాటలు వినండి అని చెడును వాళ్ళ మనసులోంచి తీసివేసేటటువంటి ఒక మంచి కార్యాచరణ, ప్రేమపూర్వకమైనటువంటి కార్యాచరణ జరుగుద్ది. జరిగిన తర్వాత ఒక సంఘంగా కూడుకున్న తదుపరి ఇతను సేవకుడే, ఇతను పాస్టర్గా పరిగణించవచ్చు అని ఇతన్ని ట్రైనింగ్కి పంపించిన వ్యక్తే కావచ్చు, లేకపోతే ఇతనికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సంస్థే కావచ్చు, ఆర్డినేషన్ ఇస్తారు, అభిషేకం ఇస్తారు. మా పెంతెకోస్తు అనుభవంలో ఏంటంటే నూనె పోసి అభిషేకం ఇచ్చి అతన్ని ఫీల్డ్కి, ఇతను ఈ రోజు నుంచి పాస్టర్ గారు అని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపిస్తారు. పంపిస్తే అతను ఆ రోజు నుంచి చాలా భక్తి శ్రద్ధలతో వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, తన క్యారెక్టర్ కాపాడుకుంటూ సమాజంలో చక్కటి అనుబంధంతో కొనసాగుతూ ఉంటాడు. ఆ చక్కటి అనుబంధం ఏమవుద్ది అని అంటే తన ఏరియా అంతా కూడా తన వ్యక్తిత్వాన్ని బట్టి కొంతమంది మార్పు చెంది దేవుని మందిరానికి వస్తారు. ఇది పాస్టర్. ఇలా కాకుండా స్వయం ప్రతిపాదన పాస్టర్ 2018లో ఇతను పాస్టర్ అయిపోయాడు. సుమారుగా 2018, 19 ఆ కాలంలోనే ఇతనికి 17 కానీ 18 కానీ ఆ కాలంలోనే సుష్మా అనే సిస్టర్ గారితో వివాహం జరిగింది. మరి పాస్టర్ గారు కదైనా, అవును పాస్టర్ గారు, ఆమె సుష్మా దర్శన్ అని చక్కటి వాక్యం చెప్పగలిగినటువంటి బిడ్డ. ఓకే, చక్కటి పాటలు పాడగలదు, చక్కగా దేవుని వాక్యాన్ని మాట్లాడగలిగినటువంటి దైవ సంబంధం. ఇంకా చెప్పాలంటే దైవ సంబంధం ఆవిడ. ఆమె మాట్లాడిన మాటలు వింటూ ఉంటుంటే కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకో ఆడవాళ్ళు ఇతను చేసినటువంటి కార్యాచరణకి అమ్మాయిలాగా మాట్లాడరు. అయితే అది కూడా మీకు తెలియజేస్తాను. మాట్లాడిన తర్వాత ఆ సిస్టరు వివాహం చేసుకున్న కొద్ది కాలం పోయిన తర్వాత ఇతను బూతులు మాట్లాడుతూ భయంకరమైనటువంటి ఆడియో ఒకటి రిలీజ్ అయింది. లా పదమే, లా భాషే, లా భాషతో ఒక వీడియో రిలీజ్ అయింది. నరుకుతా, పొడుస్తా, ఇంటికి వచ్చి వేస్తా, పోస్తా, తీస్తా అని చెప్పి, ఏరా బాబు వీడు ఎవడసలు, వీడు సినిమా హీరో అంట, దేవుని నమ్ముకున్నాడంట, సినిమా హీరో ప్రభువులోకి వచ్చాడంట, ఏంది లాంగ్వేజ్ ఏంటి, ఇదేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంటే కొద్ది రోజులు పోయిన తర్వాత సోదరులు నీలరాజు గారి ఛానల్లో ఇతని ఏమంటారు కామక్రీడలు, రహస్య సాంగత్య భాగవతాలు మొత్తం బయటపడ్డాయి. బయటపడిన తర్వాత ఈరా 2018లో పాస్టర్ అన్నాడు, వీడేంద్ర బాబు ఇదంతా అని చెప్పి మేము గమనిస్తూ ఉన్నాం. తర్వాత 2023లోకి వచ్చేసరికి అవి కూడా పోయి విజయనగరంలో ఎవరు ఇప్పుడు ఉన్నారు కదా, అంటే ఆ పిల్ల కూడా మన సహోదరే, తప్పుగా మనం అనకూడదు, నేను ఇలా అంటున్నందుకు
ఇట్లా అన్నందుకు మీరు ఏమనుకోవద్దు, నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాస్త ఒక టైప్ ఆఫ్ లో దయచేసి ఏమనుకోవద్దు. అయితే ఆ టైప్ ఈ విషయం అంతా కూడా బహిర్గతం అయిపోయింది. బహిర్గతం అయిపోయి తన భార్య చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవన్నిటిని బట్టి అతను ఎవడో ఏంటి అనేది మాకు అర్థమైపోయింది. ఇప్పుడు అనిల్ గారు చెప్పిన దానిలో తప్పేమైనా ఉందా? పాస్టర్ కాదు వాడు అని అనిల్ గారు అన్నారు. పాస్టర్ అని అంటారు ఇప్పుడు, మీరు చెప్పండి. లేదుగా, వాడు 2018లో పాస్టర్ అయ్యాను అన్నాడు. 2018 నుంచి 2025 వరకు 3 వ్యవహారాలు మార్చాడు. వీడు పాస్టర్ ఏంటి? అసలు ఈయన ఎవడు అపాయింట్ చేస్తున్నాడు? క్రిస్టియానిటీకి ప్రతినిధిగా ఎవడో క్రైస్తవ వ్యతిరేకి అపాయింట్ చేసి క్రిస్టియానిటీని అల్లకల్లోలం చేయడానికి సృష్టించాడని నేను ప్రతిపాదన తెలియజేస్తాను. క్రైస్తవ సమాజం వినాలి. ఎందుకనంటే మన సోదరుడు గురించి మాట్లాడట్లా, నేను మన సోదరుడు గురించి మాట్లాడట్లా. వాడు మన సోదరుడు కాదు. 2018లో పాస్టర్ అన్నాడు, 20లో భార్యను వదిలేశాడు. 2021, 22లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. 2023, 24లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీడి పాస్టర్ ఏంటి? రెండో అమ్మాయి పేరు భుజం మీద టాటూ ఉంటుంది చూడండి. తన భార్య చెప్పింది, మనకు కాదు, మనం చెప్పడం కాదు. ఏంటండి పీటర్ పుట్ట గారు, మీరు ఇట్లాగా ఒక వ్యక్తి పర్సనల్ విషయాలను ఓపెన్ చేయొచ్చా అని మీరు మాట్లాడొచ్చు. వాడు ఏం చేశాడు తెలుసా? నన్ను సిలివేసేస్తాను అన్నాడు. నువ్వు ఎంత పరిశుద్ధుడు అయితే నిన్ను సిలివేసేయాలి అన్నాడు వాడు. నాలో తప్పులేమని ఉంటే చూపించరా అన్నా నేను. నాలో తప్పులేమని ఉంటే నువ్వు నాకులాగా బయట పెట్టు. ఈ అభినయ్ దర్శన్ అనే పర్సన్ పాస్టర్ కాదు, అసలు పాస్టర్ అయ్యే లక్షణాలు లేవు అనేది మాట్లాడారు. అదే విధంగా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ ప్రూఫ్స్ ఏంటి అని కూడా నేను అడగను, ఎందుకంటే అయిపోయింది. ప్లస్ అదిగాక ఏంటంటే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మీ యొక్క క్రిస్టియానిటీలో 3 పెళ్లిళ్ళు చేసుకోకూడదని ఉందండి? ఒకటే పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? బైబిల్లో రాసుందా? పోనీ 1 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనంలో, మళ్ళీ చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, దేవుని సేవకుడు భార్యకు భర్త అయి ఉండవలెను, ఒకే భార్యకు భర్త అయి ఉండవలెను, ఏకపత్ని వృతుడై ఉండవలెను. వాడు వివేకం గలవాడై ఉండాలి, సంయమనం గలవాడై ఉండాలి, శీలవంతుడై ఉండాలి, సేవకుడై అతిథి సేవకుడై ఉండాలి, బోధకుడై ఉండాలి. దేవుని సేవకుడు ఒకే భార్యకు భర్త అయి ఉండవలెను, బోధకుడు ఒకే భార్యకు భర్త అయి ఉండవలెను. 1వ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అలాగే మరొక చోట ఒక మాట ఉంటుంది, అధిపతిగా నాయకుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి అతడు నిందారహితుడై ఉండాలి, ఒకే భార్యకు భర్త అయి ఉండాలి. నాయకుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఒకే భార్యకు భర్త అయి ఉండాలి, నిందారహితుడై ఉండాలి. నింద కూడా ఉండకూడదు. ఈ డబ్బులు నింద ఉండకూడదు, దోషి అనే నింద ఉండకూడదు, ద్రోహి అనే నింద ఉండకూడదు, విమర్శకుడు అనే నింద ఉండకూడదు, గమనించుకోవాలా. సో ఇప్పుడు అలా చూసుకుంటే ఈ యొక్క ఆన్లైన్ బెగ్గర్ అనేటువంటి పర్సన్ని మీరు ఇంకా క్రిస్టియానిటీలో ఇంకా ఎక్కువగా ప్రేరేపించాలనుకున్నారా? అంటే మార్చాలనుకుంటున్నారా, లేదా ఇంకా పెంచాలనుకున్నా తగ్గించాలనుకుంటున్నారా? పెంచేది తగ్గించేది ఏం లేదు సార్. ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సెక్యులర్ మీడియా ఏదైతే ఉందో, ఒక ప్రవీణ్ పగడాల ఇష్యూ వచ్చింది, లేకపోతే ఇప్పుడు స్ట్రింగ్ ఆపరేషన్ జరిగింది, లేదా ఇప్పుడు మన షాలిం రాజు గారి ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఇష్యూస్ మీద క్రిస్టియన్ లీడర్స్ ఎవరు కనబడలేదు మీకు? క్రిస్టియన్ లీడర్స్ ఎవరు కనబడలేదా సెక్యులర్ మీడియా? అంటే మీరు క్రిస్టియానిటీతో అంత అనుసంధానం లేరనే కదా. అంటే ఇక్కడ మీరు వన్ సైడ్ నడుస్తున్నారని నేను అంటున్నా, మీడియా అందరినీ కూడా అంటున్నా నేను. ఎందుకనంటే మీరు క్రిస్టియానిటీలో ఉన్న నాయకులను ఎందుకు పిలవలేకపోయారు? క్రిస్టియానిటీలో ఉన్నటువంటి లీడర్స్ ఎందుకు పిలవలేకపోయారు? క్రిస్టియానిటీకి ఉన్నటువంటి లీడర్స్కి మీకు సరైనటువంటి తత్సంబంధాలు లేవా? అంటే మీరు సమాచార వ్యవస్థ నడిపిస్తూ ఉన్నప్పుడు సమాచార వ్యవస్థకు సంబంధించి ఏ వ్యవస్థలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ వ్యవస్థకు సంబంధించి ఎవరున్నారు అనే విషయం మీకు అర్థం కావట్లేదా? ఓన్లీ ఒక సోషల్ మీడియాలో హైప్ అయిన పర్సన్ క్రిస్టియన్ లీడర్గా తీసేసుకొని మీరు మాట్లాడటం ద్వారా సమాజానికి ఏం తెలియజేస్తున్నారు అని అంటే, మీరు ఒక ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి క్రిస్టియన్ లీడర్గా మీరు ప్రతిపాదన తెలియచేస్తూ మీరు ఆ అసమర్థుడైనటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారంటే మీ సమర్థత ఎంతవరకు అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడ మీడియాని. ఖచ్చితంగా డెఫినెట్లీ దీనిలో మీరు బాధపడినా నాకు పర్వాలేదు. క్రిస్టియన్ లీడర్స్ శతాబ్దాల కాలంగా అనేక మంది ఉన్నారు. మీరు ఇన్ఫార్మ్ చేయండి, క్రిస్టియానిటీ నుంచి మేము పిలుపునిస్తున్నాం, ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడటానికి వచ్చేవాళ్ళు మాకు కాల్ చేయండి అని మీ నెంబరు ముందు పెట్టండి. క్రిస్టియన్ లీడర్సే వస్తారు, లేదా క్రిస్టియన్ లీడర్స్గా ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ లీడర్స్గా మేము ఒక ప్రతిపాదన తెలియజేస్తాం, ఇదిగో వీళ్ళు ఈరోజు ఈ విషయానికి మాట్లాడటానికి వస్తారని. అలా కాకుండా అతన్ని తీసుకొని వచ్చి క్రిస్టియానిటీలో మీరు తీలేరా అతన్ని అని అంటే మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పాలనుకుంటే
ఈ అభినవ బెగ్గర్ గురించి కానివ్వండి, అజయ్ బాబు గురించి కానివ్వండి, అండ్ క్రైస్తవ సమాజానికి మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఫైనల్ మాటలు ఏమైనా ఉంటే చెప్పండి. ఈరోజు వ్యవస్థలో అభినయ్ దర్శన్ కానీ అజయ్ బాబు కానీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మేము గొడ్డు మాంసం తినేవాళ్ళము, మీరు ఆవొచ్చ గేదొచ్చ తాగేవాళ్ళు అని ఇలాగ దుర్భాషలాడుతూ ఇలాగా దేవీ దేవతలను దూషిస్తూ కించపరుస్తూ మతోన్మాదులు అని ప్రగల్భాలు పలికి ఎన్నో రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అందరినీ రెచ్చగొట్టేశారు. వీళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకనంటే ఎమోషన్తో ఉన్నటువంటి క్రైస్తవులు సూపర్గా మాట్లాడాడు మా వాడు, అసలు సూపరు అని జబ్బలు జరుచుకుంటూ ఉన్నారు. కానీ నేను ఒక మాట చెప్తూ ఉన్నా, వీళ్ళ వ్యాఖ్యల ద్వారా హిందూ సంస్థలుగా పేరు పొందినటువంటి వాళ్ళు కొంతమంది యువతను రెచ్చగొట్టి, ఇదిగో చూసారా క్రైస్తవులు ఇలా మాట్లాడుతున్నారు, క్రైస్తవులు చూసారా మనం ఆవొచ్చు తాగేవాళ్ళం, గేద పేడ తినేవాళ్ళం అని చెప్పి మాట్లాడి కించపరిచారు చూసారా, వాళ్ళు మీ ఇళ్లకు సువార్తలకు వస్తే కొట్టండే తరమండే అని చెప్పినటువంటి విషయాలను బట్టి కొంతమంది అమాయకపు యువత, అమాయకపు ప్రజలు ఈ హిందూ ధార్మిక సంస్థలకు అడాప్ట్ చేయబడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్తలకు వచ్చినటువంటి వ్యక్తులను కొట్టడం మొదలుపెట్టారు. లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయటం, కొబ్బరి మాటలతో కొట్టడం, అనేక రకాలుగా దాడులు చేయటం. మొన్న చేబ్రోల్లో అయితే ఏకంగా పీక పట్టుకొని ఒక ఫాస్టర్ గారిని కింద పడేసి భయానకంగా కొట్టినటువంటి దృశ్యాలు. వీళ్ళేమో రెచ్చగొడతారు, అభినవ బెగ్గర్స్ ఇద్దరు కూడా రెచ్చగొడతారు. హిందూ ధార్మిక సంస్థలనేమో వాటిని క్యాష్ చేసుకొని వాళ్ళు కూడా తక్కువేం కాదు, వాళ్ళు ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకొని వాళ్ళు కూడా చేస్తూ అనేక మంది అమాయకపు ప్రజలను, అనేక మంది వ్యక్తుల్ని, హిందూ ప్రజల్ని రెచ్చగొడుతూ వీళ్ళు చేసేటటువంటి కార్యాచరణ వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే, సమాజంలో భారతదేశంలో ఏదైతే సౌభ్రాతృత్వం ఉందో, ఏదైతే సార్వభౌమాధికారం ఉందో, ఏదైతే ప్రజాస్వామ్యపు ఆలోచనలు ఉన్నాయో ఇవన్నీ కూడా మంట కలిసిపోయి ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకున్నటువంటి బ్యాచ్ అని మాట్లాడుతున్నారు. ఎవరు? ఈ వీళ్ళిద్దరు అభినవ్ బెగ్గర్స్. అదేవిధంగా హైందవుల్లో కూడా ఉందని చెప్తున్నారు. ఫైన్. మరి క్రైస్తవ్యంలో మీకున్నటువంటి ఆ పలుకుబడితోటి, ఆ యొక్క లీడర్షిప్ తోటి ఈ వీళ్ళిద్దరూ చేసినటువంటి ఆ ఫోన్పేలు, గూగుల్ పేలు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు తీపించలేరా? తీపించడం అంత అసాధ్యం మీకు? వీళ్ళు ఒక ప్రైవేటు గోండాలు లాంటి వాళ్ళండి. వీళ్ళు ఒక ప్రైవేటు వ్యవస్థను పెట్టుకున్నారు. వీళ్ళు ఒక వ్యవస్థీకృతంగా ఉండేటటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు ఒకవేళ వ్యవస్థీకృతంగా ఉంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్ని కట్టుదిట్టం చేస్తాయి. ఎవడైతే కట్టుదిట్టాలలో లేకుండా, క్రమశిక్షణతో లేకుండా ఇష్టానుసారంగా పేలిపోతూ మాట్లాడుతున్నారో వాళ్ళకి క్రైస్తవ్యానికి సంబంధం లేనే లేదు. ఒకవేళ అటువంటి వ్యక్తులు క్రైస్తవ్యంలో ఉన్నారని మీరు ఎప్పుడైనా గమనిస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా క్రైస్తవంలో ఉన్న వ్యక్తి అయితే మేము దాన్ని బాధ్యత వహించి మేము అటువంటి వ్యక్తులను కట్టుదిట్టం చేస్తాం. ఒకవేళ మేము కట్టుదిట్టం చేసే క్రమంలో లేని పక్షంలో వీడియో ముఖంగా మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఎట్లా అయితే తెలియజేస్తామో అలాగే తెలియజేస్తాం. ఇప్పుడు అలాగే ఈ అమాయకపు హిందూ ప్రజల్ని కొంతమందిని ఎమోషనేట్గా పురికొల్పి క్రైస్తవుల మీద దాడులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చేస్తున్నటువంటి కార్యాచరణ. నేనేమంటానంటే, ఈ వ్యక్తుల యొక్క వ్యాఖ్యలకు క్రైస్తవ్యానికి సంబంధం లేదు. వీళ్ళు మాట్లాడేటటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యలకు క్రైస్తవ్యానికి ఎట్టి సంబంధం లేదు. మీరు దయచేసి సువార్థికుల మీద దాడులు చేయొద్దు. మీరు దయచేసి చర్చిల మీద దాడులకు పురుకొల్పొద్దు. ఈ అభినయ్ దర్శన్, అజయ్ బాబు అనే వ్యక్తుల మాటలను, వాళ్ళ వ్యాఖ్యలను, వాళ్ళ ఉద్రేకపూరితమైనటువంటి ప్రగల్భాలతో కూడినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని హైందవ పెద్దలు, లేకపోతే హిందూ ధార్మిక సంస్థల పేరిట ఉన్నటువంటి పెద్దలు, మీతో పాటు ఉన్నటువంటి అనుచరగణాన్నే కానీ, హిందువులో ఉన్నటువంటి వ్యక్తులనే కానీ పురికొల్పి వారిని క్రైస్తవుల మీద దాడులు చేయండి, లేకపోతే క్రైస్తవ సువార్థికుల మీద దాడులు చేయండి, మత ప్రచారం అనే పేరిట వచ్చే వ్యక్తుల మీద దాడులు చేయండి అని దయచేసి మీరు మాట్లాడొద్దు. ఎందుకు అనంటే, ఈ వ్యక్తులకి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. ఈ వ్యక్తులకి క్రైస్తవ్యానికి అస్సలు సంబంధం లేదు. వీళ్ళు ఒక వ్యక్తి ఏమో మణిపూర్ పేరట క్రైస్తవ్యంలోకి అరంగేట్రం చేశాడు, పాస్టర్ కాదు. మరొక వ్యక్తి ప్రవీణ్ పగడాల గారి పేరట రంగప్రవేశం చేశాడు, పాస్టర్ కాదు. వీళ్ళు పాస్టర్ అయితే వీళ్ళకి చర్చిలు ఉంటాయి, పాస్టర్ అయితే ఒక సంఘం ఉంటుంది. అలాగే మరొక విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. అజయ్ బాబు ఏమో ఆర్ఎస్ఎస్ వాళ్ళు నా మీద దాడులు చేసేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నా కార్లు బాల్తా కొట్టిచ్చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను చంపేపోయారు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు.
కానీ వాళ్ళ సొంత అన్నయ్య, ఒకే తల్లు కడుపున పుట్టినటువంటి ఈయనకు ముందు సంతానం అయినటువంటి మద్దిశెట్టి శామ్యూల్ అనే వ్యక్తి ఏమో ఆర్ఎస్ఎస్లో అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అనుసంధాన సంస్థలలో ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అంటే దీన్ని మేము ఎలా తీసుకుంటున్నామంటే ఆ వ్యక్తి వాళ్ళ అన్నయ్య కలిపి ఆడుతున్నటువంటి డ్రామా డబ్బులు సంపాదించడానికి, అంతే తప్ప క్రైస్తవ్యానికి వీళ్ళ ద్వారా ఏ సంబంధం లేదండి. మేము చెప్తున్నాం ఓపెన్గా, ఒక క్రైస్తవ నాయకుడిగా నేను తెలియజేస్తున్న విషయం, వీళ్ళ వీడియోలకి క్రైస్తవ సమాజానికి సంబంధం లేదు. దయచేసి ఈ దాడులను పురికొల్పొద్దు, డబ్బులు కూడా వేయొద్దండి. దయచేసి ఎవ్వరు కూడా ఈ డబ్బుల ప్రస్తావన తీసుకురావద్దు. ఎవరైనా వేయాలని మీరు అంత ఇంట్రెస్ట్ చూపిస్తే ఇవి క్రైస్తవులకి వేసాము, లేకపోతే వీళ్ళు పోరాటం చేస్తారని వేసామని చెప్పి తర్వాత నిందలవేది. పీటర్ పుట్ట గారు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఐరా మీడియాకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. అదేవిధంగా కొంచెం హీట్ అండ్ హీట్లో వెళ్ళింది. బట్ ఈవెన్ దో ఒక మంచి మెసేజ్ అయితే 10 మందికి ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి అండ్ హైందవ సమాజానికి కూడా మంచి మెసేజ్ వెళ్ళిందని నిజంగా భావిస్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నేను కూడా చివరిగా ఒక మాట చెప్తున్నాను. నా నినాదం దేశం కోసం ప్రార్థిద్దాం, దేవుని కోసం జీవిద్దాం. దేశం కోసం ప్రార్థిద్దాం, దేవుని కోసం జీవిద్దాం. ఎఫ్ఎఫ్సి క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్. అలాగే వేరే ఇంటెన్షన్తోనో, స్వార్థపూరితంగానో, కక్షపూరితంగానో, లేకపోతే కుట్రలతోనో ఎవరి మీద ఈ వీడియో ద్వారా నేను తెలియచేయలేదు. దయచేసి గమనించండి. నా క్రైస్తవ సమాజంలో ఉన్న ఈ వ్యవస్థని మేము అవగాహనలోనికి తీసుకొచ్చి అవేర్నెస్ చేసి ఎవరైతే దొంగలుగా క్రైస్తవ్యంలోకి దూరారో వారిని తెలియచేయాలి క్రైస్తవ్యానికి అనే ఒక ఉద్దేశం తప్ప ఏమీ లేదు. ఒకవేళ మీరు వారికి అభిమానులుగా ఉన్నట్లయితే మీరు అలాగే కొనసాగుకోండి, అంతే తప్ప క్రైస్తవ్యానికి వాళ్ళకి సంబంధం లేదని నేను ఈ ముఖంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. నిందలో, నేరారోపణలు నా మీద దయచేసి చేయొద్దండి. ఒక క్రైస్తవ నాయకుడిగా వాట్ ఈజ్ వాట్ అనేది విజ్ఞతతో నేను ఆలోచించగలను. అలాగే నా ఒక్కడే ఆలోచన కాదు, అనేక మంది క్రైస్తవ పెద్దల యొక్క ఆలోచనను నేను ఇక్కడ తెలియపరిచాను. ఓకే, ప్రైజ్ లార్డ్. వెరీ నైస్ అండి. వెల్ సెడ్.